హాయ్ అండి. ఈరోజు దసరా స్పెషల్. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోకి ముప్పావు కప్పు రైస్, అలాగే పావు కప్పు పెసరపప్పు తీసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట సేపు తర్వాత ఒక బౌల్లోకి నీళ్ళన్నీ ఉంచేసుకొని బియ్యం తీసుకొని ఒక గ్లాసుకి 5 గ్లాసుల చొప్పున నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో రైస్ని ఉడికించాలి. రైస్ అనేది మెత్తగా ఉడకాలండి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాతనే బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు రైస్ మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం తీసుకున్న 1 గ్లాసు బియ్యం పెసరపప్పుకి 1.25 గ్లాస్ వరకు బెల్లం తీసుకుంటున్నాను. ఒకవేళ స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 1.5 గ్లాస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలిపేసుకొని బెల్లం అనేది అన్నంలో మంచిగా ఉడకాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు కాచి చల్లార్చుకున్నటువంటి పాలను వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అన్నంని మంచిగా ఉడకనివ్వాలి. ఇలా వేస్తే పాలు అనేటివి విరగవండి. ఇప్పుడు ఒక పక్క అన్నం ఉడుకుతూ ఉంటుంది, మరొక పక్కన ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ను వేయించుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పోపు కట్ట పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని ఈ విధంగా అన్నం అనేది దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపెట్టేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం అయితే రెడీ.